హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సెప్టెంబర్ మంత్ ఎవరైతే నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 19లో పుట్టినారో సో వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్లో ఏమేం పాజిటివ్ చేంజెస్ జరగబోతున్నాయి, వాటికి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి, సో దీని గురించి చూద్దాము. సో వాళ్ళకి చూస్తే మెయిన్గా మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. సో పాజిటివ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచైనా ఒక మంచి ఏదైనా ఒక స్టార్టప్ కానీ ఒక బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీకు లక్ అనేది సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు పాస్ట్ నుంచి ఒక పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఉంటుంది. సో మీకు చాలా బాగుంది గైస్. సో మీరు కొంచెం మెడిటేషన్ చేసి డివైన్తో కనుక మీరు కనెక్ట్ అయినట్లయితే మీ లక్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు కొంచెం స్ట్రెంగ్త్ పెట్టాల్సి వస్తుంది, అప్పుడు మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఒక ఇన్ఫినైట్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీ మైండ్ అనేది మీకు చాలా క్లారిటీగా ఉండాలి. సో అప్పుడు మీకు ఒక న్యూ ఐడియా అనేది వస్తుంది. దాంతో ఒక మీ విష్ ఫుల్ఫిల్ అవ్వడం కానీ, ఒక మంచి ఫ్రెండ్ సపోర్ట్ కానీ, మీ లక్ మీకు సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు మనం నెంబర్ 2, నెంబర్ 11, ఎట్ ది సేమ్ టైం నెంబర్ 20 అండ్ నెంబర్ 29 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఏమేమి పాజిటివ్ చేంజెస్ జరుగుతాయో చూద్దాం. ఓకే, సో నాతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క ఇష్ట దైవానికి కనెక్ట్ అవ్వండి గైస్. సో మీకు ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, నెంబర్ 2, నెంబర్ 11, నెంబర్ 20, నెంబర్ 29. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఓవరాల్గా మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికి పే ఆఫ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక డిస్టెంట్ ప్లేస్కి వెళ్ళాలన్నా, మీరు ఒక ఫేజ్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలన్నా కూడా ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఇల్యూషన్స్ అన్నిటినీ మీరు క్లియర్ చేసుకోవాలి. ఆప్షన్స్ అయితే మీకు చాలా రకాలు ఉంటాయి. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు హార్డ్ వర్క్ చేస్తారు కదా, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ హార్డ్ వర్క్కి మీకు రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇలా అనుకోకండి, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను నాకు ఇంకా ఏం రిజల్ట్ రాలేదు అని. ఖచ్చితంగా వస్తుంది. సో మీరు డొనేషన్స్ కూడా చేస్తూ ఉండండి, ఇది మీకు గైడెన్స్. అండ్ మీకు డివైన్ ఏదైతే గిఫ్ట్ ఇస్తుందో దాన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇది మీకు ఒక బెస్ట్ గైడెన్స్ అని చెప్పుకోవచ్చు. కొంచెం నీడీ పీపుల్కి మీరు వాళ్ళ కోసం ఏదైనా మీ శక్తి అనుసారంగా చేస్తే ఇది మీకు చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 21, నెంబర్ 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఏ విధంగా ఉందో చూద్దాము. డివైన్తో కనెక్ట్ అవ్వండి, మీ యొక్క ఇష్ట దైవంతో కనెక్ట్ అవ్వండి, మీ ఫేవరెట్ మంత్ర చాంట్ చేసుకోండి మనసులో. ఓకే గైస్, సో వావ్, ద మెజిషియన్. సో మీకు ఓవరాల్ ఎనర్జీ అనేది చాలా బాగుంది. మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మీ లైఫ్లో ఎవరైతే ఓల్డ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళ నుంచి మీకు ఒక క్లారిటీ, ఒక సపోర్ట్ అనేది వస్తుంది. ఒక మదర్లీ నేచర్ నుంచి మీకు ఒక లవ్, ఒక కంపాషనేట్ ఫీలింగ్ అనేది మీకు ఫీల్ అవుతుంది. ఈ మంత్ మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తారు. కొంచెం అడిక్షన్స్ నుంచి దూరంగా ఉండాలి. సో ఆల్ ఓవర్ అయితే బాగుంటుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. దానికి తగ్గట్టు మీ దగ్గర అన్ని పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్, నెంబర్ 3లో పుట్టిన వాళ్ళు కూడా కొంచెం మెడిటేషన్ చేయగలిగితే బాగుంటుంది. బికాజ్ మీరు అసలు మామూలుగానే క్రియేటివ్ కదా,
సో ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఇంకా మనం క్రియేటివ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నెంబర్ 4, నెంబర్ 13, నెంబర్ 22 అండ్ నెంబర్ 31లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఏ రకమైన పాజిటివ్ చేంజెస్ వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు మీ డివైన్తో కనెక్ట్ అవ్వండి గైస్. మీ డివైన్తో కనెక్ట్ అవ్వండి. మీ యొక్క గురువుతో కానీ, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరిపైన అయితే విశ్వాసం ఉందో మీ గాడ్తో కనెక్ట్ అవ్వండి. అండ్ ఈ రీడింగ్ రిజనేట్ అవ్వడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో నెంబర్ 4లో పుట్టిన వాళ్ళ యొక్క సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది? వావ్, నైస్. సెలబ్రేషన్స్, లిటిల్ బిట్ ఓవర్ థింకింగ్, క్లారిటీ, న్యూ స్టార్టప్, న్యూ బిజినెస్. 2 సార్లు 3 నెంబర్ వచ్చింది. సో మీకు డెఫినెట్లీ సెలబ్రేషన్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఏదో ఒక మీకు మంచి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంది. కానీ మీరు మీ ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేయడానికి మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అంటే ప్రతి దాంట్లో క్లారిటీ మెయింటైన్ చేయాలి. అండ్ మీకంటూ కొన్ని బౌండరీస్ అనేవి సెట్ చేసుకుంటే ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ మీకు ఇది ఒక రెస్ట్ టైం. మీరు పర్సనల్ స్పేస్ కూడా తీసుకోవాలి. ఓన్లీ సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంటే కాదు. సో మీరు కొంచెం మీ స్పేస్లో కొంచెం రెస్ట్ తీసుకుంటూ అప్పుడప్పుడు ఒక చిన్న న్యాప్ వేసుకుంటూ ఉంటే మీకు చాలా బాగుంటుంది గైస్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్. నెంబర్ 5, 14 అండ్ 23. సో దీన్ని మామూలుగానే మెర్క్యూరీ రూల్ చేసే నెంబర్ అని చెప్తారు. సో వీళ్ళకి సెప్టెంబర్ మంత్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు మీ ఇష్ట దైవంతో కనెక్ట్ అవ్వండి. నెంబర్ 5 పీపుల్. వావ్, ఒక న్యూ ఆఫర్, శివశక్తి. ఓకే, వెరీ గుడ్. లిటిల్ బిట్ స్ట్రగుల్స్ ఓవరాల్, బట్ అగైన్ మొత్తం ఆల్ పాజిటివ్ కార్డ్స్. చాలా అంటే చాలా 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 బాగుంది. ఇప్పుడు నేను చూసిన అన్ని డెక్స్లో అన్నిట్లోనూ నెంబర్ 5 వాళ్ళు చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు గైస్. సో మీకు ఒక మంచి ఆఫర్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్. సో వీటన్నిటిలో ఒక న్యూ జాబ్ ఆఫర్ కానీ, ఒక స్టెబిలిటీ కానీ, మీకు ఒక ప్రమోషన్ కానీ వస్తుంది. అండ్ మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు శివశక్తి అంటే పార్వతీ శంకర్లకి పూజ చేయడం అనేది మీకు చాలా బ్లిస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ 6లో పుట్టిన వాళ్ళు, నెంబర్ 14, నెంబర్ 24. సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. మీరు డివైన్తో, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఆల్ రైట్. సో మీకు కొంచెం ఇది ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ అని చెప్పచ్చు. ఎట్ ది సేమ్ టైం మీకు ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని మీరు చూడలేకపోతున్నారు. సో అది మీ కళ్ళ ముందే ఉంది, కానీ మీరు దాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు. ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఒక బ్యాలెన్స్ అనేది పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ట్రై చేస్తున్నారు. చాలా కమిటెడ్గా ఉన్నారు. సో మీరు చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ అండ్ ట్రూత్ని మీరు చూడడం. ఏదైతే మీరు చూడలేదు, నేను ఇంకా చూడలేను అనుకుంటున్నారో మీ కళ్ళ ముందే నిజం ఉంది. దాన్ని కనుక మీరు ఒక్కసారి చూస్తే మీకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి, మీకు ఖచ్చితంగా దానికి రిజల్ట్ అనేది, కర్మ అనేది బ్యాక్ వస్తుంది.
అంటాం కదా, మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది అని. సో నెక్స్ట్ నెంబర్ 7, నెంబర్ 25, నెంబర్ 16లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతోంది? ఓకే, డివైన్తో కనెక్ట్ అవ్వండి గైస్. ఓకే, నైస్, ఆల్ రైట్. మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. సో మీరు హ్యాపీగా ఉండవలసిన టైం ఇది. కొంచెం ఎంజాయ్ చేయండి, మంచి డెలిషియస్ ఫుడ్ తింటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏదైనా మీరు ఒక విషయాన్ని చేయాలనుకున్నప్పుడు చాలా ప్యాషనేట్గా చేస్తారు. అండ్ మీరు ఏదైతే జస్టిస్ మీరు కావాలనుకుంటున్నారో అందులో మీకు జస్టిస్ కూడా డెఫినెట్లీ వస్తుంది. కానీ ఆ జస్టిస్తో మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్ ఎనర్జీ కూడా బాగుంది. ఓకే గైస్, మీరు మాత్రం ఫేర్గా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడు జస్టిస్ అనేది మీకు ఫేవర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 8, నెంబర్ 17, నెంబర్ 26 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతోంది? లెట్స్ సీ. మీరు ఏమేం చేయాలి అనేది చూద్దాం. వావ్, నైస్. నెంబర్ 8 అన్నాం, మొత్తం నెంబర్ 8. అండ్ ఓవరాల్ ఎనర్జీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? ద ఎంప్రెస్ అండ్ ఒక మదర్లీ నేచర్ అనేది ఉంది. మీ బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మీరు దుర్గామాని పూజిస్తే మీకు చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు మీకున్న ఇల్యూషన్స్, కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాల్సిన టైము. మీరు ఏదైనా మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంటే ఇది బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, పార్టీస్, సెలబ్రేషన్స్ కావాలన్నా ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ మీరు కొంచెం స్ట్రెంగ్త్ని మీరు తీసుకోవాల్సిన టైము. మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెట్టుకోండి, అంతా బాగుంటుంది. అండ్ కొంచెం దుర్గామాతకి ప్రేయర్ చేయండి, మా లక్ష్మికి ప్రేయర్ చేయండి. మీ బ్యూటీ, మీ పర్సనాలిటీ, అబెండెన్స్, వెల్త్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో డోంట్ వరీ గైస్. నెక్స్ట్ నెంబర్ 9, నెంబర్ 18, నెంబర్ 27 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ సీ. డివైన్తో కనెక్ట్ అవ్వండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి, మీ ఇష్ట దైవంతో కనెక్ట్ అవ్వండి గైస్. ఓకే, హీలింగ్, హీలింగ్, హీలింగ్ అండ్ సెల్ఫ్ ఐసోలేషన్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇండిపెండెన్స్. చూసారా ఇందులో ఎంత బ్యూటిఫుల్గా ఈ క్వీన్ ఉందో? ఓకే, సారీ, 2 కార్డ్స్ వచ్చాయి. వావ్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. నైస్, నైస్ గైస్. సో మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో గ్రోత్ కోసం, ఆ గ్రోత్ మీకు తొందరలోనే రాబోతుంది. మీకు హీలింగ్ అనేది జరగబోతుంది. సో దీనికోసం కొంచెం ఏకాంతంలోకి వెళ్ళండి. అంటే ఏదైనా ఒక పార్క్లో కానీ, చూడండి ఎలా అయితే గార్డెన్లో ఎంజాయ్ చేస్తుందో అలా గార్డెన్లో ఎంజాయ్ చేయండి. అండ్ మీలో ఉండే మదర్లీ నేచర్ని కొంచెం ఎన్హాన్స్ చేయండి. మీలో ఉండే ఫెమినైన్ నేచర్ని కొంచెం బయటికి తీసుకురండి. మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. సో దానికోసం మీకు హీలింగ్ కూడా అవుతుంది. ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. కానీ కొంచెం సాలిట్యూడ్లో ఉండే టైం ఇది. అది మీకు ఒక గైడెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే గాయస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎందులో కావాలి, నక్షత్రాల వైజ్ కావాలా, ఎలా కావాలి అనేది మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.